యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. దావీదు ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. దురాభిమాన పాపంలో పడకుండా నన్ను ఆపుమని ఆయన చెప్తూ ఉంటాడు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు మరి దురాభిమాన పాపంలో పడే తనకున్న రాజ్యమంతటిని పోగొట్టుకుని అడవిలో పాలైపోయి చాలా శ్రమల పాలైపోయినాడు దావీదు. దేవుడు ఒక పాఠాన్ని ఆయనకి నేర్పించినాడు. ఆ పాటల యొక్క సారాంశమే కీర్తన గ్రంథం అంతా కూడా మరి ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని చాలామంది హృదయంలో దురాభిమానం ఉంటుంది. దురాభిమానం అంటే మరి అభిమానం వేరు, దురాభిమానం వేరు. దురాభిమానం అనేది ఒక పాపం. ఒక స్త్రీ పైన ఎవరైనా సరే ఒక దురాభిమానం, ఒక చెడు అభిప్రాయం, చెడు ఉద్దేశం కలిగి ఉంటే అది దురాభిమానం. అదేవిధంగా ఒక స్త్రీ పురుషుల మీద చెడు అభిప్రాయం, చెడు ఉద్దేశం ఉంటే కనుక అది దురాభిమానం. అభిమానం వేరు, అభిమానించవచ్చు ఎవరైనా కూడా, కానీ దురాభిమానం ఉండకూడదు. అభిమానించడం అంటే ఒక మంచి వ్యక్తి అని వాళ్ళని ఒక మంచి వ్యక్తిగా మనసులో ఉంచుకుంటారు, ఇతను మంచివాడని. అలాగే ఎవరైనా సరే స్త్రీలను కూడా ఇతను ఒక మంచి స్త్రీ, లేకపోతే నమ్మకమైనది, మంచి టాలెంట్ ఉన్న స్త్రీ అని ఆ విధంగా అభిమానించడం వేరు, దురాభిమానం వేరు. దురాభిమానం అంటే హృదయంలో వాడిని ఆశించటమే. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఇటువంటి క్రియ ప్రతి ఒక్క మానవులో జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు పరిశీలించుకొని దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు మీకు వాటి నుంచి విడుదల కలుగుతుంది. దేవుడిని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. యేసు రక్తం ప్రతి ఒక్కరు పాపను కడుక్కోండి. దేవుడు మనకు క్షమించి పరిశుద్ధునిగా, పవిత్రునిగా తీర్చిదిద్దటమే కాదు, ఆయన పరలోక రాజ్యాన్ని ఎవరైతే మరి పశ్చాత్తాపడతారో, పాపలు ఒప్పుకుంటారో అందరికీ కూడా పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు మీకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.